టిడ్కో లబ్ధిదారులు కొత్తగా బ్యాంకు రుణాలకు వెళ్లవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. మంత్రి పాలకొల్లు పురపాలక సంఘం కార్యాలయ సమావేశాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టిడ్కో గృహాలకు సంబంధించి టీడీపీ హయాంలో 90% నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. అయితేనే గత వైసీపీ ప్రభుత్వంలో అరబస్తా సిమెంటు రూపాయి పనికి కూడా నోచుకోలేదని సెటర్లు వేశారు. టీడీపీ పూర్తి చేసిన గృహాలు బ్యాంకులో తాకట్టు పెట్టి లబ్ధిదారులను రుణగ్రస్తులను చేయడంతో పాటు ఆ సొమ్ము కాజేశారని ఆరోపించారు. బ్యాంకు రుణాలు పొందిన లబ్ధిదారులు 500 మంది ఉన్నారన్నారు. వారంతా బ్యాంకుల్లో రుణాలు తీసుకోనవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. మిగిలిన 10% గృహాలు పూర్తి చేయడంతో పాటు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. పట్టణంలో అసంతృప్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేలా దృష్టి సారించాలని అధికారులకు తెలిపినట్లు మంత్రి రామనాయుడు వెల్లడించారు. గత పాలనలో కనీసం ఎక్కడ కూడా ఒక్క రూపాయి పని చేయకుండా దాని మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 50 రోజుల్లోనే విశ్రాంతి అనేది ఒక్క క్షణం కూడా తీసుకోకుండా పర్టికులర్గా ఏదైతే మున్సిపాలిటీలో ప్రతి వారం ఎన్ని పనులున్నప్పటికీ కూడా రివ్యూ చేసుకుంటూ గత 5 సంవత్సరాల విధ్వంసాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పునర్నిర్మాణం కోసం మేమందరం కూడా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా ఏదైతే ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు అత్యంత ప్రాధాన్యత ఇవాళ మాకు. మేము కట్టినటువంటి ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు తాకట్టు పెట్టుకుని గత ప్రభుత్వం దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఆ పేదవాళ్ళ దగ్గర, ఆ మధ్యతరగతి వాళ్ళ దగ్గర, ఆ మహిళల దగ్గర మరి కొట్టేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. 5 సంవత్సరాల గత పాలనలో కనీసం ఎక్కడ